అరే ఏంట్రా ఇది, సిగరెట్ కాల్చుకోవడం కూడా కుదరట్లేదు. ఏంటి లోపల సౌండ్ ఏంటి అలా వినిపిస్తుంది? ఎవరో మూలుగుతున్నట్టుగా ఉందే. హే దొరా, బావా ఇక్కడేం చేస్తున్నావు? లేదు, సిగరెట్ తాగుదామని వచ్చాను. నువ్వు మళ్ళీ స్మోక్ చేయొచ్చు. కింద కేక్ కటింగ్ ఉంది కదా, అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు. రా వెళదాం. బావా నువ్వు వెళ్ళు, నేను వెంటనే వచ్చేస్తాను. ఏంటి బావా, అందరూ వెయిట్ చేస్తున్నారని చెప్తున్నాను కదా. పద పద. ఏయ్ శామ్, ఏయ్ శామ్, ఏయ్ వదిలు నన్ను, వదిలు. ఏయ్ ఏంటి నన్ను కొట్టి చంపేసి తప్పించుకుందాం అనుకుంటున్నావా? వదలను. శామ్ ప్లీజ్ శామ్, నిన్ను చంపాలనేం కాదు. మావ ఏదో తొందరపడి నిన్ను కొట్టేశారు. ప్లీజ్ నిజం మాత్రం చెప్పకు శామ్. చెయ్యి వదలవే ప్లీజ్ శామ్. అయ్యయ్యో, మేడం ఎవరిని బ్రతిమలారుకోరు కదా, క్షమాపణ అడగరు. మీరు పెద్దవాళ్ళు కదా, వదలవు. ఇప్పుడెందుకు ఈ ఓవర్ యాక్షన్? ఏంటి నిజం చెప్తే నీ ఆటలేవి సాగవు అని భయపడుతున్నావా? ప్లీజ్ శామ్, వద్దు శామ్, నిజం ఎవరికి చెప్పకు. నీ జీవితాన్ని నాశనం చేస్తాను, నిన్ను నడి రోడ్డుకి ఈడుస్తాను. నన్ను ఈ ఇంటి నుంచి పంపించేశావు కదా, నన్ను పెళ్లి చేసుకోవాల్సిన రవిని మోసం చేసి నా నుంచి దూరం చేశావు కదా, అన్నిటికీ కలిపి నీకు తిరిగి ఇవ్వాలి కదా. ఈ సందర్భం కోసమేనే ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నాను నేను. వదలను నిన్ను. ఈ రోజుతో నీ అంత చూస్తాను. రవి మాత్రమే కాదు, ఝాన్సీ అమ్మతో మొదలుపెట్టి మీనా ఆంటీతో సహా మొత్తం కుటుంబం నిన్ను తన్ని తరిమేసేలా చేస్తాను. ఈ జన్మలో నువ్వు ఇంకా ఈ ఇంట్లో కాలు కూడా పెట్టలేవు. శామ్ ప్లీజ్ శామ్, నువ్వేం అడిగినా చేస్తాను. ఈ నిజం మాత్రం చెప్పద్దు శామ్. కుదరదు. కిందికి వెళ్లే లోపు నేను రవికి చెప్పే పోతాను. రవి! బంగారి, తను ఎలా తప్పించుకుంది? అవును అంకుల్, తప్పించుకునే వచ్చాను. ఏంటి అంకుల్, తనతో పాటు మీరు కుమ్మక్కై మీ కొడుక్కి మీ అమ్మకి ద్రోహం చేస్తున్నారా? ఇలా చూడమ్మా, ఇది మా కుటుంబ సమస్య. ఇందులో తల దూర్చకు. దూరుస్తాను అంకుల్. ఎందుకంటే నా జీవితం మీ కుటుంబం వల్లే నాశనమైపోయింది. రవి చెప్పాడు, నేనే మీ ఇంటికి కోడలిగా రావాల్సిందాన్ని. తను అందర్నీ మోసం చేసి ఈ ఇంట్లో తీసేసింది అంకుల్. వదలను. నేను అనుకున్నది సాధించే తీరుతాను. ఇలా చూడమ్మా, అంతా అయిపోయింది. ఇంత జరిగాక నువ్వు ఈ ఇంట్లోకి రాలేవు. ఇలా చూడు, నీకెంత డబ్బు కావాలో నాకు చెప్పు, నేను ఏర్పాటు చేస్తాను. దయచేసి ఈ నిజం నువ్వు ఎవరికీ చెప్పొద్దమ్మా. నాకు డబ్బులు ఏమీ అవసరం లేదు. నేను అవమానపడ్డాను, దానికి ప్రతీకారం తీర్చుకుంటాను. దానికి ఒక్కటే దారి, నేను నిజం చెప్పడమే. ఏయ్, బంగారి ఎక్కడుంది?
బంగారి రవి తను లోపలికి ఎలా వచ్చింది? అది రవి. ఏయ్, నిన్నెవరి ఇంట్లోకి రమ్మంది? నీకు ఈ ఫ్యామిలీకి ఏ సంబంధం లేదు. ఈ ఇంటి వైపుకే రాకూడదని చెప్పానా లేదా? అవును రవి, నేను రాకూడదు. వచ్చింది తప్పే. కానీ నేను ఎందుకు వచ్చానని తెలిస్తే నువ్వే సంతోషపడతావు. శామ్, నీ వల్ల సంతోషపడేదంటూ ఏమీ ఉండదు. నువ్వు ముందు బయటకు నడు. బయలుదేరి ఇక్కడి నుంచి. రవి, ఒక్క నిమిషం, నేను చెప్పేది విను ప్లీజ్. రవి, తను మన కుటుంబాన్ని ముక్కలు చేయడానికి వచ్చింది. ఒక్క నిమిషం కూడా తను ఇక్కడ ఉండకూడదు. ఏయ్, నా కొడుకు చెప్తున్నాడు కదా, బయటికి పో. ఏంటి అంకుల్, మీ కొడుకు కోపాన్ని అడ్డు పెట్టుకొని తప్పించుకుందాం అనుకుంటున్నారా? రవి, ఏమైనా సరే నేను చెప్పాలనుకున్న విషయం చెప్పకుండా నేనైతే వెళ్ళను. ప్లీజ్ శామ్, వద్దు. బంగారి, నువ్వెందుకు తన్ని బతిమాలుకుంటున్నావు? అవునవును, అడుక్కోవాలి కదా మరి. ఎందుకంటే తన జుట్టు ఇప్పుడు నా చేతిలో ఉంది. రవి, తను అబద్ధం చెప్పి నిన్ను మోసం చేసి మరీ పెళ్లి చేసుకుంది. తనెవరో నీకు తెలుసా? శామ్, వద్దు శామ్. ఏ బంగారి, నువ్వెందుకు భయపడుతున్నావు? ఎందుకు తన్ని ఆపుతున్నావు? నువ్వేమైనా తప్పు చేశావా? ఏయ్, అవును, పెద్ద తప్పు చేసింది. తను నీకు ద్రోహం చేసింది. నీకు మాత్రమే కాదు, తనని ఎంతగానో నమ్మే ఝాన్సీ అమ్మ, ఆవిడ్ని కూడా తను మోసం చేసింది. ఈ కుటుంబానికే తనను ద్రోహం చేసింది. శామ్, బంగారి అలాంటి పనులు చేయదు. చేసింది రవి, చేసింది. తను ఎవరో నీకు తెలుసా? అలాగే వాళ్ళ అమ్మ ఎవరో నీకు తెలుసా? తెలుసు. అయ్యో, నువ్వు అనుకుంటున్నట్టు కాదు. తను అమ్మనే నీ అత్త, సొంత అత్త. బుజ్జి అత్త అని చెప్తారే, ఆవిడే ఝాన్సీ అమ్మ కూతురికి కూతురు. తను మీ నాన్నకి సొంత చెల్లి వాళ్ళమ్మ.